ఓకే. సో ఇక్కడ మనకి డోర్స్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్కి వచ్చేస్తే మనం విండోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లెవెల్ 1లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ మనం లెవెల్ 1లో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం యానిటేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎలైన్ అని చెప్పేసి వాల్ ఫేస్ పెట్టుకొని, సో నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది 4 ఫీట్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆర్కిటెక్చరల్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ విండోస్, సో విండోస్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి. లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ విండోస్ అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన విండోస్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని చెప్పి మనం ఏం చేయాలంటే ఇక్కడ సైజ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం విండోని ఇక్కడ లోడ్ చేసిన తర్వాత డూప్లికేట్ అని మనం తీయాలి. సో డూప్లికేట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం 48 ఇంచెస్ ఇంటూ 48 ఇంచెస్ అని మనం ఇక్కడ పెట్టుకొని, సో ఇక్కడ ఏం చేస్తామంటే విత్లో 4:0, అలాగే హైట్లో కూడా 4:0 అనేది మనం తీసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాము. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే సో ఇక్కడ మనం విండోస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ కూడా విండోని మనం తీసుకోవాలి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సైజ్ అనేది ఇక్కడ బిగ్ సైజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ నేను ఎడిట్ టైప్లోకి వచ్చి డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే 48లో 12 తీసేయాలి. సో 48లో 12 తీస్తే ఎంత ఉంటుంది? సో 36 ఇంచెస్ ఇంటూ 48 ఇంచెస్ అని మనం పెట్టుకొని ఇక్కడ విత్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఇక్కడ 3:0 అని మనం ఇవ్వాలి. ఓకే చేసి ఇక్కడ మనం ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి సింగిల్ విండో అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నాకు సింగిల్ విండోస్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఈ సింగిల్ విండోకి వస్తే ఇది బాగా చిన్నదిగా ఉంది. సో ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చి
డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం 24 ఇంచెస్ ఇంటూ 48 ఇంచెస్ అని మనం పెట్టుకొని ఇక్కడ విత్లో అంటే హైట్లో 4 స్పేస్ 0 అని చెప్పి ఆ తర్వాత హైట్లో 4 ఫీట్ విత్కి వచ్చేసరికి 2 స్పేస్ 0 ఇచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ స్టిల్ హైట్ ఏమో ఇది మనకి ఎప్పుడూ కూడా మారదు 3 స్పేస్ 0 ఇక్కడేమో 2 స్పేస్ 0 ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం విండోస్లోకి వచ్చేసి లోడ్ ఫ్యామిలీలోకి వచ్చేసి ఇక్కడ మనం వెంటిలేటర్స్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి మనకు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏది కావాలనుకుంటే అది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చి డూప్లికేట్ అని చెప్పి ఇక్కడ మనకి ఇది సరిపోయింది. సో ఇక్కడ ఇది 5 స్పేస్ 0 పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం 3D వ్యూలోకి మనం రావాలి. సో 3D వ్యూలోకి వస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మనకి విండో అనేది మనకి ఎక్కడ కావాలి అనుకుంటే ఆ ఏరియాస్లో ఇక్కడ విండోస్ వచ్చేసాయి. అండ్ అలాగే ఇక్కడ ఎలివేషన్లోకి మనం తీసుకుంటే మనకి ఇక్కడ చూసారా వెంటిలేషన్ అనేది కూడా సేమ్ హైట్లోకి వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ మనకి హైట్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనం డోర్ విండో అనేవి మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే క్రియేట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అలాగే దాన్ని మనం ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలనేది కూడా
మనం ఇందులోని నేర్చేసుకోవడం జరిగింది. ఓకే.